కూటమి సర్కార్పై మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డి. ఒక మనిషిని ఇబ్బంది పెడితే ప్రశ్నించడం ఆగిపోతుంది అనుకోవడం మూర్ఖత్వమని విమర్శించారు. గుంటూరులోని అంబటి నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పరామర్శించారు. దాడి ఇష్యూలో బాధితుడిగా ఉన్న అంబటి జైల్లో ఉంటే ఆయన ఇంటిపై అటాక్ చేసిన వారు మాత్రం స్టేషన్ బెయిల్ తీసుకుని స్వేచ్ఛగా తిరుగుతున్నారని మండిపడ్డారు. వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న కూటమి నామరూపాలు లేకుండా పోతుందన్నారు బైరెడ్డి. దాదాపుగా 2000 మంది అంబటి రాంబాబు గారి ఇంటిపైన దాడి చేస్తే అంబటి రాంబాబు గారు ఈరోజు బాధితుడు, విక్టిమ్ ఆయన. కానీ ఈరోజు బాధితుడిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టి ఎవరైతే నిందితులు ఉన్నారో, ఎవరైతే ఈ క్రైమ్కి పాల్పడినారో, ఈ దాడికి పాల్పడినారో వాళ్ళందరూ స్టేషన్ బెయిల్ తీసుకొని ఇదే గుంటూరులో స్వేచ్ఛగా తిరుగుతున్నారు. అంబటి రాంబాబు గారి పైన దాదాపుగా 36 కేసులు పెట్టినారు. అంటే ఈ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమా కాదా అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు కూటమి ప్రభుత్వం యొక్క పరిస్థితి ఏమరా అంటే పొద్దున్న నుంచి రాత్రి వరకు చేసేటివన్నీ కూడా తప్పులే, అయినా కూడా వాళ్ళ కళ్ళకు అవి కనపడ్డంలే. తిరుమల లడ్డు విషయమే దీనికి ఉదాహరణ. వాళ్ళ దృష్టిలో తిరుమల లడ్డు అనేది చాలా చిన్న విషయం, కానీ అది చిన్న విషయం కాదన్నా. పోయి వీళ్ళు వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు, నామరూపాలు లేకుండా పోతారు అతి త్వరలో అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను.